ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామన్నపేట శివార్లో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు టిప్పర్ డి 8 మందికి గాయాలు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలన్న కాంగ్రెస్ నేతలు. పటాన్ చెరు ఎంఆర్ఓకి వినతి పత్రం. బాలాపూర్లో దళిత గిరిజన ఆత్మ దండోర యాత్ర. సబితను ఓడించేదాకా నిద్రపోమన్న కాంగ్రెస్ నేతలు. జనగామ జిల్లా గొల్లపల్లి గ్రామంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు. మాజీ సర్పంచ్ అహల్య నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం. సత్తా చాటిన వనస్థలిపురం మాస్టర్ ఫిట్నెస్ అకాడమీ. బాక్సింగ్ పోటీల్లో 3 అథ్లెట్లకు పతకాలు. వివరాల్లోకి వెళ్తే, హర్యానాలో ఇటీవల నిర్వహించిన 4వ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో వనస్థలిపురం కేంద్రంగా పనిచేస్తున్న మాస్టర్ ఫిట్నెస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సత్తా చాటింది. ఈ పోటీలో ఈ సంస్థకు చెందిన 3 బాక్సర్లు పతకాలను సాధించారు. 86 కిలోల విభాగంలో ఇబ్రాహిం చాణక్య సిల్వర్ పతకాన్ని, 57 కిలోల విభాగంలో కార్తిక్ రెడ్డి సిల్వర్ పతకాన్ని, 54 కిలోల విభాగంలో జయచంద్ర కాంస్యం పతకాన్ని సాధించారు. కోచ్ సతీష్ రెడ్డి వద్ద వీరంతా శిక్షణ పొందారు. రంగారెడ్డి జిల్లా బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు దుర్గా కోటేశ్వరరావు పర్యవేక్షణలో శిక్షణ సాగింది. ఈ నేపథ్యంలో కోచ్ సమాఖ్య అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి. మాస్టర్ ఫిట్నెస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్గా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ బాక్సింగ్ నేర్పించడం జరుగుతుంది. ఫిట్నెస్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ ట్రైనింగ్స్ జరుగుతాయి. మొన్న హర్యానాలో జరిగిన 10 నుంచి 13 తారీఖు మధ్యలో బాక్సింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నేషనల్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో మన రంగారెడ్డి డిస్టిక్ నుంచి వనస్థలిపురం మాస్టర్ ఫిట్నెస్ నుంచి 3 రిప్రజెంటేటివ్స్గా వెళ్ళారు. అందులో వెయిట్ కేటగిరీ వచ్చేసి -86 విభాగము, -54, -54, 57లో 3కి ఆధ్వర్యంలో హర్యానా వెళ్ళాను. నేషనల్ ఆడడానికి ఇందర్ సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంతకుముందు కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ వెళ్ళాను నేషనల్ లెవెల్, దానిలో గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ గోల్డ్ మెడల్ రాయడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. చూస్తున్నా నా గోల్ ఏంటంటే నేను నేషనల్ ఛాంపియన్ కావాలని. ప్రస్తుతానికి నాకు బ్రాంజ్ వచ్చింది. సో నాకైతే ఇంకా సాటిస్ఫై కాదు. నేను కంపల్సరీ గోల్డ్ కొట్టాలి. సో నెక్స్ట్ టైం నేను పక్కా చాలా ఇంకా హెవీ ట్రైనింగ్ చేసి గోల్డ్ అయితే సాధిస్తానని నేను అనుకుంటున్నాను. నాకైతే మాస్టర్ ఫిట్నెస్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ట్రైన్ జర్నీ కూడా నాకు ఫస్ట్ టైం సూపర్ అనిపించింది. నేను ఇప్పటివరకు వెళ్ళలేదు ఎప్పుడు వేరే స్టేట్కి నేషనల్ ఆడడానికి. ఇది నా ఫస్ట్ నేషనల్ అండ్ ఇంకా నేను చాలా వెళ్ళాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి కాలనీలో కుంకుమార్చన పూజ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. మాజీ సర్పంచ్ అకావరం అహల్య నరసింహారెడ్డి దంపతులు ఇందుకు చేయూత ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ కోనేటి సుభాష్ని, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు కడారి అంజయ్య, జక్కి నర్సయ్య, నరేష్, వెంకటేష్, భాస్కర్ పాల్గొన్నారు. చెంబుల పసుపు, కుంకుమ, గంధం, పూలు, 2 అక్షంతలు వేసుకున్నారా? లొల్లి పెట్టొద్దు, నా మాటే వినాలి. కండ్లతోనే మాట్లాడాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కండ్లతోనే మాట్లాడాలి. వేసుకున్నారా? కుడి చేయి చెంబు మీద పెట్టండి. తర్వాత ఎడమ చేయి పెట్టుకోండి. కుడి చేయి మీద ఎడమ చేయి పెట్టండి. తదంగా కలశారాధనం సమర్పయామి.
కలశముఖే గంటేర్దమాసతమాలే తత్రస్థ బ్రాహ్మణ మాతృనాథ కుక్షాత్ సాగర సర్వే సప్తద్వీపాదవ సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదోర్నంగచ్చే కలశంబు సమాసిత గంగే చ యమునే కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మిని సన్నిధిం కురు. ఆ మావిడాకుతోని ఆ నీళ్ళ చెంబులని నీళ్ళు 3 చుట్టూ తిప్పండి. గంగే చ యమునే కృష్ణ గోదావరి నీళ్ళ చెంబు లోపలనే అల్లనే తిప్పాలి. రైట్. ఆ నీళ్లను గౌరవం మీద చల్లండి. ఆపో ఇష్టమయోగువాతాన భోజన దదాతన మహేరనాయ అందరు మంగళాతులు ముట్టియండి. మహేరనాయ దక్షయోగ శివతామోరస సస్య బాజు ఒకటి ముట్టి ఓ శక్తి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి టీఆర్ఎస్ నేత బొప్పని కిషోర్ కుమారి తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరై నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కేక్ కోసి చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో వెంకటరామరెడ్డి, వెంకటరెడ్డి, సుధాకర్, సతీష్, శ్రావణ్, జంపన్న, ఉపేందర్, నవీన్, రాజు, నాని తదితరులు పాల్గొన్నారు. రామన్నపేట పట్టణ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్నాయి. దీంతో 8 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అక్కడికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో గుమ్మడిదలలో దళిత గిరిజన ఆత్మగౌరవ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. పటాన్ చెరువు కోఆర్డినేటర్ రాజిరెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్, జ్ఞానేశ్వర్, ముదిరాజ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తరఫున ఉమ్మడిదాల జిన్నారంకు సంబంధించిన దళిత గిరిజన దండోర ఆత్మగౌరవ సభ దళితులకు అందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేమందరం కలిసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హుజురాబాద్లో కాకుండా ఈ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఉన్న దళితులందరికీ మరి దళిత బంధు అమలు చేయాలి. అదేవిధంగా 17వ తేదీన గజ్వేర్లో దళిత గిరిజన ఆత్మ గౌరవ సభ ఉంటుంది కాబట్టి ఆ గజ్వేల్ సభ కన్నీ విని ఎరగని రీతిలో మరి ఈ రాష్ట్రంలోని మరి అందరు నాయకులు ఈ రాష్ట్రాలు కాకుండా భారతదేశంలోని అందరూ ఈ సభను చూస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి లక్షలాది మంది తరలి వస్తున్నారు కాబట్టి మా నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తల విజ్ఞప్తి సుమారు 10,000 మంది ఈ నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గ ఇన్ఛార్జు మళ్ళీ పార్లమెంట్ ఇన్ఛార్జు మిగతా గౌరవ సోదరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తీసుకెళ్తామని సభ తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కేసీఆర్ గారు కళ్ళు తెరిచి దళిత బంధు కాకుండా మన దళిత ముఖ్యమంత్రి చేయాలి, 3 ఎకరాల పొలం ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ అందరికి ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. బాలాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మ దండోరా యాత్ర జరిగింది. కార్యక్రమంలో ఎల్మెటి అమరేందర్ రెడ్డి, బంగారు బాబు, వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి వెంకటరెడ్డి, శ్రీశైలం కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్ర జైహింద్ మహేశ్వరి మాట్లాడుతూ మహేశ్వరం గడ్డ తమ పార్టీ అడ్డా అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా సబితా ఇంద్రారెడ్డిని గద్దెదించే వరకు నిద్రపోమని తేల్చి చెప్పారు. సబిత రాజీనామా చేస్తేనే మహేశ్వర నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఈ దళిత దండోర యాత్ర కార్యక్రమం జరుగుతున్నది. దీనికి గాను ఈరోజు మన బాలాపూర్ గ్రామంలో భారీగా ఈరోజు దళిత ఎస్సీ ఎస్టీ వాడల్లో బీసీలను కూడా కలవడం జరిగింది. ఒకటే విషయం ఏంటంటే ఈరోజు ఆయన హుజురాబాదులో ఎలక్షన్ ఉన్నాయని దళిత బంధు ప్రకటించుడు. అక్కడ కూడా దళిత బంధు ప్రకటించి ఏమంటున్నంటే ఒక 3 లక్షలు 4 లక్షలు ఉండి స్లాబ్ 60 గజాల స్లాబ్ వేసుకున్న వాళ్ళు కూడా నేను మీకు ఇయ్యనని చెప్తున్నాడు. ఒకటి గ్రహించాలి. ఏంటంటే చాలా మోసపూరితమైన హామీలు ఇస్తున్నాడు. కాబట్టి సరే నువ్వు 10 లక్షలు ఇస్తే సంతోషం, నువ్వు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఇచ్చి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామాల్లో ఉన్న దళిత ఎస్సీ ఎస్టీలకు మరియు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఉన్న గరీబులు ఉన్నారు, బీసీలలో కూడా వాళ్ళు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇది రేపు 17వ తారీఖు గజ్వేల్లో జరిగే సభలో మీరు అప్పటి వరకు ఈ స్టేట్ లెవెల్లో ఏమైనా మీరు హామీలు ఇవ్వకపోతే ఇంకా మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇంకా భారీ ఎత్తున ఈ ఉద్యమాలు ఉంటాయని కూడా మేము కోరుకుంటున్నాం. చైత్ర ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం బట్టపూర్ తండాలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మండల అధ్యక్షులు గంగారాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చైత్ర ఆత్మ శాంతించాలని ఆకాంక్షించారు. ఈ చిన్నారికి ఘనంగా నివాళులర్పించారు.
చైత్ర కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని యువజన సంఘాల జేఏసీ అధ్యక్షుడు రాఘవేంద్ర కోరారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలో బుధవారం జ్ఞానోదయ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో యువజన నాయకులు శ్రీనివాస్, కళ్యాణ్, ఉమేష్, అశోక్, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు. చిన్నారి చైత్ర కుటుంబాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శాసనసభ్యుడు క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. తమ పార్టీ మద్దతుతో గెలిచి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. అనంతరం సదరు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. రాళ్లతో దాడి చేసిన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అయ్యాం. మరి ముఖ్యంగా మైనర్పై పాశవిక దాడిని టీఎస్యూటీఎఫ్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి చౌరస్తాలో నిరసన ప్రదర్శనతో పాటు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించింది. కార్యక్రమంలో తిరుమలగిరి నాగారం మండల శాఖల బాధ్యులు, సభ్యులు, యూటీఎఫ్ జిల్లా సోమయ్య, వెంకటాద్రి, చక్రపాణి, మూర్తి పాల్గొన్నారు. ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ దొరికిండి వెంటనే అనే ఉద్దేశంతో ట్విట్టర్లో మనకు ఆల్రెడీ తెలియజేసిండు. కానీ ట్విట్టర్లో తెలియజేసిండు కానీ ఇంతవరకే ఆ దోషిని, నిందితుని పట్టుకోకపోవడం అనేది అన్యాయం. అంటే ఒక దళితుల మీద కానీ, గిరిజనుల మీద కానీ, చిన్నారుల మీద కానీ అత్యాచారం చేసేటువంటి ఒక విధానాన్ని ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ నిందితుని పట్టుకొని చిన్నారి చైత్ర కుటుంబానికి ఆదుకోవాలని కోరుకుంటూ ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున, తిరుమలగిరి మండల శాఖ తరఫున కొవ్వొత్తులను శాంతియుతంగా నిర్వహణ చేస్తున్నాం. కాబట్టి వెంటనే తక్షణమే నిందితుని పట్టుకొని వెంటనే ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ తెలియజేస్తున్నాం. పేదవాళ్లకు, వెనుకబడ్డ వాళ్లకు న్యాయం జరగలేదు. అందుకనే తప్పనిసరి కూడా ఈరోజు ఒకరోజు మరి యొక్క అగంతకుడు దొరికిండు, ఆ యొక్క నిందితుడు దొరికిండని ఒక మాట అన్నారు. మరేమో ఇప్పుడు నిందితుని పట్టుకుంటే 10 లక్షలు ఇస్తామంటున్నారు. మరి ఇక్కడి ఒక పరస్పర విరుద్ధమైన ప్రకటనలు మరి అధికారం నుంచి వస్తుంటే అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అయినా ఇప్పటికీ వెంటనే ఈ యొక్క అందరం కూడా దళిత, గిరిజన సంఘాలు అన్నీ కూడా ఇవాళ అందరం కూడా మానవ హక్కులు, ప్రతి మనిషి ఉన్న మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మరి ఒక చైత్ర యొక్క జరిగిన అమర్షాన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. వెంటనే ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకొని ఇప్పటికైనా వానికి పబ్లిక్లో ఉరిశిక్ష వేసి మరి ఇట్లాంటి వాళ్లకు సమాజంలో ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ ఈరోజు యొక్క ఈ గిరిజన సంఘం అట్లనే ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మరి ఒక కార్యక్రమం తీసుకున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒక చైత్రకు
న్యాయం జరగాలని, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని, వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిందిగా ఈ యొక్క సంఘాల తరపు నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం. జోహార్లు చైత్ర గారికి. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలం గుండంపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసింది. పార్టీ సీనియర్ నేత కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో దళితులు ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మామిడి మంజుల, నర్సయ్య, మల్లయ్య, బొల్లం నర్సయ్య పాల్గొన్నారు. ప్రవేశపెట్టిండు. 7 సంవత్సరాలు అయింది గెలిచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దళితులు ఆయన గుర్తు రాలేరు. ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఎస్సీ సప్లాన్ కమిటీ ఉంటుండే, అది మర్చిపోయిండు. ఆ నిధులు ఇవ్వలేడు. ఎస్సీలకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేడు. అసలు మొట్టమొదలే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని కూడా నాకు పదవిలే అవసరం లేదు, కాపల కుక్కలు ఎక్కుంటా అన్నాడు. ఇప్పుడు పదవి కోసం ఎస్సీ దళితునికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినట్టే ఇచ్చి అది కూడా తీసేసిండు. దళితులను అన్ని విధాల మోసం చేసిండు. కాంగ్రెస్ పార్టీ దళితులను అన్ని విధాలు ఆదుకున్నది. అయినా కూడా మీకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కూడా మీకు పట్టం కడితే మీరు దళితులను ఒక్కరినే కాదు అన్ని వర్గాల ప్రజలను మీరు మోసం చేసిర్రు. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే. ఇప్పటికైనా దళిత బంధు అనేది ఒక హుజురాబాద్కే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో దళితులు ఉన్నారు. చాలా దయనీయమైన స్థితిలో జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దళిత బంధు అమలు చేసే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. రోజు గుండంపల్లి గ్రామానికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు దళిత దండోరా అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలన్న ఒక సూచన మేరకు ఈరోజు మన గుండంపల్లి రావడం జరిగింది. ఏదైతే మీరందరూ వచ్చి ఇక్కడ హాజరైనందుకు దళిత సోదరులందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ, ఏదైతే ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆడ దళిత బంధు అని ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ దళిత బంధు అనేది ఏదైతుందో 2,000 కోట్లు అక్కడ దళితులకు కేటాయించడం జరిగింది. మరి ఎలక్షన్ ఉన్నప్పుడే వారికి దళితులు యాదికి వస్తారు. ఎలక్షన్ ఉన్నప్పుడే ఏదో స్కీమ్ తీసుకొచ్చుడు, ప్రజలను మభ్యపెట్టుడు, ఓట్లు వేసుకున్నాడు, సీట్లు గెలవడం అనేది వారికి ఆనవాయితీగా మారింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాలు చైత్ర ఘటన నిరసిస్తూ మహిళలు ఉద్యమించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో కొవ్వొత్తులతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. చిన్నపిల్లలు మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే వారిని బహిరంగంగా ఉరితీయాలని ఈ సందర్భంగా గట్టిగా కోరారు. 25వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులకు వలలో చిక్కి బలవుతూనే ఉన్నారన్నారు. అనంతరం చిన్నారి చైత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చైత్రకు జరిగిన అన్యాయాన్ని నిలదీయడం కోసం ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. చిన్న పాప 6 సంవత్సరాల పాపను ఆ కామాంధుడు అంత ఘోరంగా చేసి చంపి ఇంట్లోనే దాచిపెట్టడం ఇది దారుణం. ఇట్లాంటి కామాంధుల్ని వెంటనే ఉరితీయాలి. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి తర్వాత ఏదో శిక్షిస్తామనేసరికి ఒకరికి ఒకరు ఇట్లా ఎంతోమంది తయారవుతున్నారు. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాళ్ళను వెంటనే ఉరితీయాలని కోరుకుంటూ ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. చైత్ర అనే ఒక చిన్న పాపని ఒక మూర్ఖుడు అన్యాయంగా అత్యాచారం చేసి చంపాడు. వాడికి శిక్ష ఇప్పటివరకు పడలేదు. ఇలాంటి ఎంతో మంది చిన్నపిల్లలు ఇట్లాంటి మూర్ఖులకు రాక్షసులకు బలి అయిపోతున్నారు. కాబట్టి మేము మహిళలం అందరం కలిసి పిల్లలకే కాదు పెద్దలకైనా ఎవరికైనా ఇట్లాంటి అన్యాయాలు జరగొద్దని మాకు తోచిన రీతిలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా చిన్నపిల్లలకి ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టొద్దు. ఇంకొకరికి ఇట్లాంటి అన్యాయం చేయాలన్న ఆలోచన వేరే వాడికి రాకుండా ఈ గవర్నమెంట్ కానీ మిగిలిన ఎవరు ఏ వ్యవస్థ కానీ గట్టిగా అట్లాంటి వ్యక్తులను శిక్షించాలి. ఆ శిక్ష అంత భయంకరంగా ఉండాలి. ఇంకొకరికి అట్లాంటి ఆలోచన రాకుండా జరగాలని మేము కోరుకుంటూ ఈ ర్యాలీ తీస్తున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామన్నపేట శివార్లో రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీ, 8 మందికి గాయాలు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలన్న కాంగ్రెస్ నేతలు, పటాన్ చెరు ఎంఆర్ఓకి వినతి పత్రం. బాలాపూర్లో దళిత గిరిజన ఆత్మ దండోరా యాత్ర, సబితను ఓడించేదాకా నిద్రపోమన్న కాంగ్రెస్ నేతలు. జనగామ జిల్లా గొల్లపల్లి గ్రామంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు, మాజీ సర్పంచ్ అహల్య నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం. సత్తా చాటిన వనస్థలిపురం మాస్టర్ ఫిట్నెస్ అకాడమీ, బాక్సింగ్ పోటీల్లో 3 అథ్లెట్లకు పతకాలు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.